బ్రేక్ఫాస్ట్ అయితే మ్యాడ్ ఉంటుందని. మరి బ్రేక్ఫాస్ట్ ఎంత యమ్మీగా ఉంటుందో నేనైతే టేస్ట్ చేసి రివ్యూ చెప్తాను మీకు. లెట్స్ గో. సో మేము బ్రేక్ఫాస్ట్ వెళ్ళబోయే టిఫిన్ సెంటర్ నేమ్ ఏంటి అంటే నాని టిఫిన్స్ అనమాట. ఇది ట్యాంక్ బండ్కి దగ్గరగా ఉంటుంది. జోష్న అయితే ప్రీవియస్గా ఆల్రెడీ టేస్ట్ చేసిందంట ఇక్కడ టిఫిన్ అయితే. తనకి చాలా నచ్చింది అని చెప్పి అయితే మమ్మల్ని కూడా తీసుకెళ్తుంది. లెట్స్ సీ, నేను కూడా ఒకసారి అయితే నాని టిఫిన్స్లో బ్రేక్ఫాస్ట్ టేస్ట్ చూసేసి మీకు రివ్యూ అయితే చెప్తాను ఖచ్చితంగా. మనం వచ్చేసాం నాని టిఫిన్స్కి అయితే. చూడండి, ఇది ఎంట్రీ గేట్ నాని టిఫిన్స్కి. వన్ సైడ్ ఏమో రెస్టారెంట్ ఉంటుంది, ఇంకో సైడ్ ఏమో టిఫిన్ సెంటర్ ఉంటుంది. వీళ్ళు కార్ పార్కింగ్ అయితే చూస్తున్నారు. ఆన్ ద వేలో సంథింగ్ ఏదో స్ట్రక్ అయింది. ఎస్, వీఆర్ గోయింగ్ నౌ. మొత్తానికి నాని టిఫిన్స్కి అయితే రీచ్ అయిపోయి మా కార్ అయితే పార్క్ చేసేసుకున్నాము. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్తున్నాము. జోష్న అయితే మ్యాడ్ ఉంటుంది బ్రేక్ఫాస్ట్ అని చెప్పింది. బ్రేక్ఫాస్ట్ అయితే టేస్ట్ చూసి మేము కూడా ఎట్లుంటుందో అయితే టేస్ట్ చేయడానికి ఎగ్జైటెడ్గా ఉన్నాము. ఈ టిఫిన్ సెంటర్ దగ్గరకు అయితే రెగ్యులర్గా క్రౌడ్ అయితే ఎక్కువ వస్తూ ఉంటారంటండి. దట్టు వాళ్ళు వీకెండ్ అవడంతో కౌంటర్ దగ్గర చూడండి ఎంత రష్ అయితే ఉందో. మా వాళ్ళైతే ఆర్డర్ చెప్పడానికి అయితే వెళ్ళారు. మీకు చెప్పాను కదా టిఫిన్స్ అండ్ దాబా బోత్ అవైలబుల్ ఉన్నాయి వాళ్ళ దగ్గర అని చెప్పి. మేమైతే బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేయడానికి వెళ్ళాము. ఇనీషియల్గా అయితే సాంబార్ ఇడ్లీ ఆర్డర్ చేసాము. పాపం సూర్య అండ్ వంశీ ఇద్దరు వెయిట్ చేస్తున్నారు మా ఆర్డర్ కోసం అయితే. సెల్ఫ్ సర్వీస్ కదా. దిస్ ఈస్ ద మెనూ ఆఫ్ నాని టిఫిన్స్. చూస్తున్నారు కదా, ఉప్మా, ఇడ్లీ, దోశ, వాట్ ఎవర్ వాట్ నాట్ ఆల్ అవైలబుల్ హియర్. సూర్య అండ్ వంశీ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆర్డర్ చేశారు కదా, వెయిట్ చేస్తున్నారు ఇడ్లీ సాంబార్ కోసం అయితే. వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు. మేమైతే ఒకసారి వ్యూ అంతా కవర్ చేసేసుకొని టేబుల్ ఫిక్స్ చేసుకుందామని అట్లా పక్కకు వచ్చాము. నాకైతే బ్రేక్ఫాస్ట్ పక్కన పెడితే ఆ వ్యూ నచ్చిందండి. ఆ హుస్సేన్ సాగర్ పక్కనే టేబుల్ మీద కూర్చొని తినడం, ఆ వ్యూ అయితే నచ్చింది. ఇంకా నేను ఈ వాటర్ వ్యూలు ఏమైనా ఉంటే అసలు వదలనండి బాబు. సాంబార్ ఇడ్లీ అయితే వచ్చేసింది. ఈ పిల్ల ఏందిరా సాంబార్ ఇడ్లీకి ఇంత ఎగ్జైట్మెంట్ అవుతుంది అని అనుకుంటున్నారా? మా జో అయితే అట్లా రివ్యూ ఇచ్చిందండి. చాలా బాగుంటుంది అని తీసుకెళ్ళింది. అలా తీసుకెళ్ళినందుకు వర్త్ అనమాట. వర్త్ అనిపించింది. వర్త్ అంటారు కదా, అట్లా అనిపించింది. చాలా బాగుంది సాంబార్ ఇడ్లీ అయితే. మళ్ళీ టేస్ట్ చేయొచ్చు. ఎప్పుడైనా మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేస్తే మాత్రం నాని టిఫిన్స్కి అయితే ఖచ్చితంగా వెళ్ళండి, టేస్ట్ చేయండి. దెన్ మీకు అనిపిస్తుంది, మీ సెల్ఫ్గా అనిపిస్తుంది మళ్ళీ వచ్చి టేస్ట్ చేయాలని. ఫస్ట్ ట్రిప్ ఏమో 4 మెంబర్స్ సాంబార్ ఇడ్లీ అయితే ఆర్డర్ చేసాము. ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ సాంబార్ ఇడ్లీ సెకండ్ రౌండ్ ఏమో 4 మెంబర్స్ 4 డిఫరెంట్ ఐటమ్స్ చెప్పామన్నమాట. చీజీ దోశలో 2 టైప్స్, నెక్స్ట్ వడ సాంబార్ ఒకటి, నెక్స్ట్ తవా మైసూర్ బజ్జీ ఒకటి, తవా మైసూర్ చీజ్ బజ్జీ. ఎస్, దాని ప్రిపరేషన్ కూడా క్యాప్చర్ చేసాం. తవా మైసూర్ బజ్జీ అయితే చాలా బాగుంది. దాని ప్రిపరేషన్
ఫైనల్లీ చీజీ తవా మైసూర్ బజ్జీస్ ఇన్ అవర్ హ్యాండ్స్. చెప్పాను కదా 4 మెంబర్స్ 4 డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసామని. అవే ఇవన్నమాట. టేస్ట్ చేస్తే మాత్రం ఎమ్మీగా చాలా అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ టైం మళ్ళీ తినేలా ఉన్నాయి ఐటమ్స్ అయితే. నైస్. వంశీ అయితే చీజీ దోశ బాగా ఎంజాయ్ చేశాడంట. లాస్ట్ డిజర్ట్ కింద అయితే మ్యాంగో జ్యూస్తో ఫినిష్ చేసాము. బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా ఎండ్ అయింది అవాళ. నైస్, ఇట్ వాజ్ ఎ నైస్ మెమొరీ. బ్రేక్ఫాస్ట్ అయినాక కార్ యాక్సెసరీస్కి వెళ్ళారు వంశీ వాళ్ళు. అండ్ దెన్ వీ గో టు బేగం బజార్ అగైన్. బేగం బజార్లో కార్ ఎక్కడ పార్క్ చేయాలో కూడా మాకు తెలియలే అనమాట. అంత రష్ అయితే ఉంది, ట్రాఫిక్ రోడ్ అంతా. కార్ పార్కింగ్ మొత్తానికి ఆఫ్టర్నూన్ 1 o'clockకి బేగం బజార్కి వస్తే బేగం బజార్ నుంచి రిటర్న్ అయ్యేసరికి ఈవినింగ్ 6 అయింది. ఇన్ బిట్వీన్ వి స్కిప్ ద లంచ్ ఆల్సో ఫర్ షాపింగ్. Day 2 ended like